నమస్కారం. కేనై న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లాలో మద్యం దుకాణాలకు టెండర్ల దాఖలు గడువు నిన్నటితో ముగిసింది. మొత్తం 49 మద్యం షాపులకు గాను 1502 దరఖాస్తులు అందాయి. వీటి రూపేణా ప్రభుత్వానికి 45 కోట్ల 6 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. కాగా ఈ నెల 27న జిల్లా కేంద్రంలోని రేణుకా గార్డెన్స్ లో డ్రా పద్ధతిన లైసెన్స్ దారులను ఎంపిక చేయనున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి 2027 నవంబర్ 30 వరకు 2 ఏళ్ల పాటు కామారెడ్డి జిల్లాలో గల 49 మద్యం షాపుల నిర్వహణకు గాను ప్రభుత్వం టెండర్ దరఖాస్తులను ఆహ్వానించింది. జిల్లాలో మొత్తం 49 వైన్ షాపులకు గాను 1502 దరఖాస్తులు అందాయి. దీంతో ప్రభుత్వానికి 45 కోట్ల 6 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. 2 లక్షలు ఉన్న దరఖాస్తు ఫారాన్ని 3 లక్షలకు పెంచింది. గతంలో 49 షాపులు ఉండగా 2204 దరఖాస్తులు వచ్చాయి. తద్వారా 44 కోట్ల 80 వేల ఆదాయం వచ్చింది. ఈసారి దరఖాస్తుల ధర పెంచడంతో వ్యాపారులు ఆచితూచి అడుగులు వేశారు. 2023-20 సంవత్సరానికి గాను 2204 దరఖాస్తులు రాగా ఈసారి 700 పైగా దరఖాస్తులు తగ్గాయి. గతంలో కంటే దరఖాస్తుల సంఖ్య తగ్గినప్పటికీ ఆదాయం మాత్రం అదనంగా 1,05,20,000 రూపాయలు వచ్చింది. కామారెడ్డి, దోమకొండ, బాన్స్వాడ, ఎల్లారెడ్డి, బీచ్కుండలో 5 పోలీస్ స్టేషన్ల పరిధిలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. కాగా ఈ నెల 20న జిల్లా కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ గార్డెన్ లో మద్యం దుకాణాలను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయనున్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తే పోచారం ఆయన కొడుకులకు డిపాజిట్ రాకుండా చేస్తామని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సులేమాన్ ఫారంలో డబుల్ బెడ్రూమ్లు కట్టకుండానే 85 లక్షల బిల్లులు తీసుకున్నారని ఆరోపించారు. నష్టపోయిన లబ్ధిదారులకు ఎవరు న్యాయం చేస్తారని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ మాట్లాడుతూ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. పోచారం రాజకీయ జీవితంలో స్వార్థంతోనే బతకాలి తప్ప ప్రజల కోసం కాదన్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో రాజకీయంగా ఎవరిని ఎదగనీయని వ్యక్తి పోచారం అన్నారు. ఆయన పార్టీ మారడానికి ముఖ్య కారణం బాన్స్వాడలో ఉన్న ప్రకృతి సంపదను దోచుకోవడానికేనని చెప్పారు. రాజకీయంగా ఆర్థికంగా ఎదిగింది పోచారం కుటుంబం మాత్రమే అన్నారు. వ్యవసాయ శాఖ సలహాదారులుగా ఇప్పటి వరకు ఎన్ని సలహాలు ఇచ్చారని ప్రశ్నించారు. రైతు బంధు, బోనస్, వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఏదని అడిగారు. రాష్ట్రంలో పరిపాలన లేదు, మంత్రులు దోపిడీ దొంగల ముఠాగా మారి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందజేశారని పేర్కొన్నారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాం. మరి 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి రోజు రోజుకు ఆసక్తికరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. చాలా మందిని ఇలాంటి ప్రెస్ రిపోర్టర్లు ఏ పార్టీలో ఉన్నారో అడిగితే ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని పరిస్థితిలో మరి పార్టీ మారిన ఎమ్మెల్యే పరిస్థితి. ముఖ్యంగా పార్టీ మారిన వాళ్ళందరికంటే చాలా సీనియర్ మోస్ట్, చాలా పదవులు అనుభవించే వ్యక్తి, ముఖ్యమంత్రి కంటే ఎక్కువ ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తి,
బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాసరెడ్డి గారు, పూజారి శ్రీనివాసరెడ్డి గారు అందరూ మాట్లాడడం వేరు, మాదిరిగల పదవి అనుభవించినటువంటి పూజారి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడే మాటలు వేరు. నిన్న ఒక నువ్వు ఎప్పుడో పార్టీ మారినా నీ స్వార్థం కోసం మారుతున్నావు తప్ప ప్రజల కోసం కాదు. ఎందుకంటే ఎప్పుడు నీకు పవర్ ఉండాలా, పుట్టకాలు ఉండాలా, బలహీన వ్యక్తులను అణిచేయాలా. ఈ ప్రాంతంలో ఎవడు ఎదగొద్దు, రాజకీయంగా ఎదగొద్దు. ఎదిగితే కేవలం సర్పంచ్ స్థాయిలో, ఎంపీటీ స్థాయిలో, సొసైటీ చైర్మన్ స్థాయిలో ఎదగాలి తప్ప జిల్లా స్థాయికో, రాష్ట్ర స్థాయికో నీ జీవితంలో నీ వెంట ఉన్నటువంటి ఏ నాయకుడిని, ఏ కార్యకర్తను, ఎవరినన్నా ఒకరిద్దరిని జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎదిగించిన సంపద, ప్రకృతి సంపద. ఎగ్జాంపుల్ కొండలు, గుట్టలు, దిబ్బలు, వాగులు, వంతలు మొత్తం నీ సొంతంగా ఉండాలి. ఎప్పుడైనా దోసుకోవచ్చు. కాంట్రాక్ట్లు మీకే ఉండాలి. నీ కొడుకులు బతకాలి, నువ్వు బతకాల. మీరు ఎప్పుడూ కూడా కాంట్రాక్ట్ చేయడానికి వీల్లేదు, బతకడానికి వీల్లేదు. రాజకీయంగా అట్లుంటే ఆర్థిక పరంగా ఇట్లా ఉంది. ఆర్థిక పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ ఎదిగింది నీ కుటుంబం తప్ప ఎవడు ఎదగలేదు ప్రాంతంలో. ఇంకా చెప్తావు నాకు నా స్వార్థం కోసం నేను పోలేదు పార్టీలో, ప్రజల కోసం పోయినా అంటున్నాను. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగా నువ్వు తప్పు చేసిన ఒప్పుకున్నట్టు, ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ ఒప్పుకున్నట్టు. ఇంకా నేను స్పీకర్ గారి యొక్క విషయాన్ని గౌరవిస్తూ అంటాను. నువ్వు గౌరవించేది ఏముంది? నువ్వే స్వయంగా అంటున్నావు కదా, పార్టీ మారిన ఆ స్వార్థం కోసం కాదు, ప్రజల కోసం అని. పార్టీ మారినామన్నదే చాలు, సరిపోతుంది. అది మీరు యాక్షన్ తీసుకోవాలండి మీరు. రెండవది, నువ్వు పార్టీ మారిన తర్వాత నేను గౌరవించి చాలా పెద్ద మనిషి వచ్చింది మా పార్టీలో కన్నా రేవంత్ రెడ్డి గారు నిన్ను అడ్వైజరీ పెట్టుకున్నాను, ముఖ్యమంత్రి అడ్వైజరీగా. ఏం అడ్వైజరీ? సబ్జెక్ట్ ఏంది? అగ్రికల్చర్. నేను వస్తూ చూస్తున్నా, నేను చాలా మందిని పాపం రైతులను చూస్తున్నా. పంట వేసి నుంచి దాన్ని కాపాడుకొని కోసి. తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాకాలం ఇంకా ముగియలేదని, మరికొన్ని రోజులు పలు చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాస్తవానికి ఈ సమయానికి వర్షాకాలం ముగిసి శీతాకాలం ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఈ సంవత్సరం మాత్రం అందుకు భిన్నంగా ఇప్పటికీ వానలు కురుస్తున్నాయి. తెలంగాణ వాతావరణంలో వింత మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత 4-5 రోజుల నుంచి పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఉదయం, మధ్యాహ్నం వేళ ఎండలు దంచి కొడుతుండగా సాయంత్రం కాగానే వర్షాలు పడుతున్నాయి. అకాల వర్షాలకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వరి పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు పడుతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రజలను వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేశారు. దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాలో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. అక్కడక్కడ పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు.
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు. 6 కాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు మద్దతు ధర లభిస్తుందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలలో ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు అందుబాటులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రైతులు తాము పండించిన మొక్కజొన్న పంటను నేరుగా మార్కెట్ యార్డు దగ్గరకు తీసుకువెళ్లి విక్రయించాలని సూచించారు. మొక్కజొన్న విత్తనాలు క్వింటాలకు 2,400 మొదటి రకానికి నిర్ణయించడం జరిగిందని తెలిపారు. రైతుల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే దమ్మున్న నాయకుడు మల్లన్న అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి హనుమాన్లు అన్నారు. నాటి పాలకులు లక్షల కోట్లు అప్పులు చేసి బీసీలపై ఉక్కుపాదం మోపారని చెప్పారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా కొత్త పార్టీలను ప్రజలు అవకాశం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కామారెడ్డి పట్టణంలోని RNB అతిథి గృహంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల హనుమాన్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కన్వీనర్, కో కన్వీనర్ నియామకం కోసం దరఖాస్తులు తీసుకోవడం జరిగిందన్నారు. శనివారం రాష్ట్ర కమిటీ చర్చించి నియామకం చేపడతామన్నారు. కన్వీనర్, కో కన్వీనర్లు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. నాడు గడిల పాలనను ఏ విధంగా తరిమికొట్టామో అలాగే నేడు రెడ్డి రాజులు గద్దెనెక్కకుండా ఆపాలని చెప్పారు. రాజ్యాధికార పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని సూచించారు. పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు 1,00,000 కోట్లు కేటాయిస్తామని, తద్వారా బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. 2029లో మల్లన్ననే సీఎం అవుతారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు
తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నేను ఆకుల అన్నాను, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మరియు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి. ఈరోజు కామారెడ్డి జిల్లా కన్వీనర్, కో కన్వీనర్లను నియమించడానికి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. దీనిపై 25 అనగా రేపు రాష్ట్ర కమిటీలో చర్చించి ఇక్కడ కామారెడ్డి జిల్లాకు కన్వీనర్లు, కో కన్వీనర్లను నియమించడం జరుగుతుంది. అయితే రాజ్యాధికార పార్టీని డెవలప్ చేసుకునే బాధ్యత కన్వీనర్లు, కో కన్వీనర్లపైనే ఆధారపడి ఉంటుంది. ఈ సబ్జెక్టును రాజ్యాధికార పార్టీ చేయబోయే పనులను పల్లెటూర్లలో, పట్టణాలలో విస్తృతంగా ప్రచారం చేయాలి. అందరితో పార్టీ గురించి, రాజ్యాధికార పార్టీ గురించి, మల్లన గురించి చర్చించాలి. అప్పుడే మన పార్టీ తొందరగా ప్రజల్లోకి వెళ్తుంది, విజయాన్ని సాధించగలం. అదేవిధంగా నాడు దొరలను గడిల నుంచి ఎలా పారదోలామో అలాగే ఈరోజు రెడ్డి రావులను అసెంబ్లీ గద్దెనెక్కకుండా ఆపాలి. ఇప్పటి వరకు బీసీలకు దొరలు, రెడ్డిలు మోసం చేసి లక్షల కోట్ల ఖజానా కొట్టేసి బీసీలపైన ఉత్పాదం మోకారు. వాళ్ళకి ఈ రాజ్యాధికార పార్టీని మనం అధికారాన్ని తెచ్చుకొని గెలుచుకొని చరమగీతం పాడాలి. బీసీలకు మల్లన్న గారు తెలిపినట్టు 1,00,000 కోట్లు బడ్జెట్ కేటాయిస్తారని తెలిపిండ్రు. 1,00,000 కోట్ల బడ్జెట్ కేటాయించడం వల్ల మనకు చాలా బీసీలకు న్యాయం జరుగుతుంది. బీసీల మందరం ఏకం కావాలి. 42% రిజర్వేషన్ తెచ్చే దమ్మున్న లీడర్ మన మల్లన్న ఒక్కడే. ఖచ్చితంగా 2028 చీఫ్ మినిస్టర్ మన మల్లన్న అని అవుతాడు. ఎన్ని పార్టీలున్నా, ఎన్ని మోసం చేసిన పాత పార్టీలున్నా కొత్త పార్టీలకు అవకాశం ప్రజలు ఇస్తారు. అందులో మన మల్లన్న. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.